హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పటి లేడీ స్టార్ కమీడియన్ ఈమె గురించి ఈ తరం వాళ్ళకి అంత తెలియనప్పటికీ ఆ తరం ప్రేక్షకులకి బాగా సుపరిచితం. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 400 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా హిట్లర్ చాలా బాగుంది, జంబలికడ బంబ, ప్రేమించుకుందాం రా వంటి పలు చిత్రాలలో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. కల్పనారాయ్ పేరు వినగానే చాలా మంది ఆమె తెలుగు నటి కాదు అనుకుంటారు. కల్పనారాయ్ తెలుగువారే, కానీ పేరు చివర రాయ్ ఎందుకు ఉంది అంటే అది తర్వాత చెప్పుకుందాం. సినిమాల్లో నటించినప్పుడు స్టార్గా ఒక వెలుగు వెలిగింది, కానీ నిజ జీవితం మాత్రం చాలా విషాదంగా నిలిచిపోయింది. చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో మరణించాడు. అంతటి దుర్భర పరిస్థితి ఈ స్టార్ కమీడియన్కు ఎందుకు వచ్చింది? ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు చేసిన మోసం ఏమిటి? ధనవంతుల కుటుంబంలో పుట్టి చనిపోయేటప్పుడు చితిపెట్టడానికి డబ్బులు లేని దుస్థితి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగిందన్న విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో సూర్యనారాయణపురంలో 1950లో జన్మించిన కల్పనారాయ్ 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించారు. యుక్త వయసులో ఆమె చాలా అందంగా ఉండేది. ఒంటి నిండా బంగారం పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోయేవి కాదట. ఈమె సినిమాల్లోకి రావడానికి ఒకప్పుడు హీరోయిన్ శారదా గారు ఎంతోగానో ప్రోత్సహించారు. శారదా గారు ఒక సినిమా షూటింగ్ కాకినాడలో జరిగింది. ఆ సమయంలో కల్పనారాయ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశారు. అలా వారిద్దరికీ పరిచయం అయ్యి మంచి సన్నిహితులయ్యారట. ఆ సన్నిహిత్యం కారణంగా సత్యవతిగా ఉన్న ఆమె పేరును కల్పనారాయ్గా మార్చుకున్నారు. కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 100ల కొద్ది సినిమాల్లో నటించింది. తన నటనతో, హాస్యంతో అందరినీ గిలిగింతలు పెట్టింది. కల్పన గారు ఏ సినిమాలో కూడా పూర్తి స్థాయి రోల్స్ చేయలేదు. కేవలం చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో నెట్టుకొచ్చింది. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూనే దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి సినిమాతో పేరు తెచ్చుకున్న ఈమె డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో, కామెడీ టైమింగ్స్తో, మేనరిజంతో ప్రేక్షకులను అలరించేది. ఓ సీత కథ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె జంబలికడ బంబ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఆవిడ నిజ జీవితంలో కూడా కల్లా కపడం లేని మనిషి. అందుకే సినిమాలలో బిజీగా ఉంటూ సంపాదించిన సొమ్మును మొత్తం తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వాళ్లకు లేదనకుండా ఇచ్చేసేది. అందరికీ ఆమె వంట చేసి వడ్డించేది. కో డైరెక్టర్ సహా ఎంతో మంది ఆమె భోజనం తిని కడుపు నింపుకునేవారట. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలిసిన వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులు కూడా ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనారాయ్. ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె పేరు వెనుకున్న రాయ్కి ఒక పెద్ద కథ ఉంది. కాకినాడలో ఉన్నప్పుడు కల్పన మోహనారాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో అతని పేరుని ఈమె పేరుగా మార్చుకుని కల్పనారాయ్గా మారింది. ఈ పరిచయం పెళ్లి వరకు వెళ్ళలేదు. కల్పనారాయ్కు డబ్బు మీద కూడా అంత వ్యామోహం ఉండేది కాదు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆమె సినిమాల్లోకి రాకముందు కూడా విపరీతంగా దాన ధర్మాలు చేసేవారు. ఆ అలవాటు సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా కొనసాగించడంతో సినిమాల్లో వచ్చిన డబ్బులు అడిగిన వాళ్ళందరికీ ఇవ్వడంతో ఆమె చివరిలో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె దానాల వల్ల బంగారం, డబ్బు అయిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. అప్పు చేసి అయినా అందరికీ భోజనం పెట్టేది. ఆమె మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరం అయిపోయారు. కల్పనారాయ్కు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన ఆమెను ఎంతగానో కృంగదీసింది. అందులో నుండి ఆమె కోలుకోలేకపోయింది. ప్రాణంగా ప్రేమించిన కూతురు తనను విడిచి వెళ్ళిపోవడం తట్టుకోలేకపోయింది. ఒక పక్క సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఉన్న డబ్బు కూడా ఆవిరైపోవడంతో పలకరించే నాదుడు కూడా లేకుండా పోయారు. మరోవైపు డయాబెటీస్తో ఆరోగ్యం క్షీణించి ఆ సమయంలో తనను చూసుకునే నాదుడే లేక ఒంటరిగా మిగిలిపోయారు కల్పనారాయ్. చనిపోయే ముందు దాదాపు 10 రోజులు తిండి లేక ఆకలికి అలమటించి ఆకలికి తట్టుకోలేక ఆమె కనుమూసిందట. తనకంటూ ఒక సొంత కుటుంబం కూడా లేదు. తన సంపాదించింది కూడా తక్కువే. అయినా ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ బ్రతికిన గొప్ప మనసు ఆమెది. చివరి రోజుల్లో మాత్రం తనకు డబ్బు అవసరమైనప్పుడు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. చితి కాల్చడానికి డబ్బులు లేని సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చి 10,000 రూపాయలు అంత్యక్రియల కోసం సహాయం చేశారు. బ్రతికున్నప్పుడు నలుగురి మనుషులకు సహాయం చేస్తూ బతికిన గొప్ప మనిషి. ఆమెకు దేవుడు మాత్రం చాలా అన్యాయం చేశాడు అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.